హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏమిటో చూద్దామా. పితికిపప్పు చారు అండ్ వేడిగా పూరి అండ్ హాట్ రైస్ అండి. దాని తయారీ విధానం చూద్దాము. పితికిపప్పు 1 కప్ తీసుకున్నానండి. దాంట్లో కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, కొత్తిమీర, పుదీనా, టమోటో, చిల్లీ పౌడర్, ధనియా పౌడరు, సాల్ట్, పసుపు అన్నీ తీసుకున్నామండి. తిరుగుబాతకి టమోటో, ఆనియన్స్, కరేపాకు కూడా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్గా వేడి అయినాక ఆవాలు వేసుకుందాము. ఆనియన్స్, టమోటో, కరేపాకు కూడా వేసి అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వేడి రైస్ కడిగి పెట్టుకున్నాండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి రైస్ కూడా పెట్టుకుందాము. ఇప్పుడు పితికిపప్పు వేసుకుందామండి. అది బాగా ఫ్రై అయినాక టమోటో అది కూడా ఫ్రై చేసుకుందాం. పితికిపప్పు కూడా లైట్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతా వేసి బాగా మిక్సీ వేసుకుందాము. నైస్గా పేస్ట్ చేసుకుందామండి. దాంట్లోకి చెక్క, లవంగాలు కూడా వేసుకుందాము. అది బాగా పేస్ట్ అయినాక దాంట్లో కొత్తిమీర, పుదీనా, టమోటో, కారము, చిల్లీ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అది కూడా బాగా మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు పితికిపప్పు బాగా వేగినాక ఈ మసాలా దాంట్లో వేసుకుందామండి. చూడండి ఎలా ఉందో. టేస్ట్ అంతే టేస్టీగా ఉంటుందండి. రాగి ముద్దకు కానీ, చపాతీ కానీ, పూరి కానీ, వేడిగా రైస్ కానీ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు చెప్పండి. మీ కామెంట్ రూపంలో చెప్పండి నాకు. చూడండి, ఇది కూడా బాగా ఫ్రై అయినాక మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి. సరిపోతుంది 2 విజిల్స్. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి, డెలిషియస్గా. దోశ కానీ, ఇడ్లీ కానీ అన్నిటికి కూడా సూపర్ కాంబినేషన్ అండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి. ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ, కారం కానీ ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ ఉంటే. చూడండి, పూరి పిండి రెడీ చేసి పెట్టాను. ఓన్లీ 2 విజిల్స్ సరిపోతుందండి కర్రీకి. చూడండి, విజిల్ ప్రెషర్ పోయింది. ఇప్పుడు తీసి చూస్తాము ఎలా అయిందో. చూడండి, మటన్ చారు ఎట్లుంటో అట్లుంటుందండి టేస్ట్. మటన్ కర్రీ కూడా ఏమాత్రం తీసిపోదు ఈ రెసిపీ. చూడండి ఎలా ఉందో కలర్ కానీ. పితికిపప్పు కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఓన్లీ 2 విజిల్స్ పెట్టాను అంతే. కర్రీ కూడా అంతే టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు పూరీ చేసుకుందాము. వేడిగా పూరి, వేడిగా పితికిపప్పు చారు, అంతే వేడిగా వేడి రైస్, దాంట్లో కొంచెం కాస్తంత నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఏం టేస్ట్ తెలుసా అండి. బెంగళూరు క్లైమేట్కి దానికి సూపర్ ఎమ్మీగా ఉంటుంది. పూరి కూడా రెడీ అయిందండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఒక 2 పూరీస్, 1 కప్ రైస్, దాని కాంబినేషన్ పితికిపప్పు కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.